నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణ టీడీపీలోకి అంటే గులాబీ నేతలు వచ్చే అవకాశం ఉన్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అంటే తెలంగాణలో టీడీపీ ఇప్పటివరకు అయితే అంటే గత 10 సంవత్సరాల తన ఏదైతే పట్టుందో అదైతే కోల్పోవడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ తెలంగాణలో టీడీపీ పార్టీ పెడితే మాత్రం ఖచ్చితంగా గులాబీ నేతలు అయితే వచ్చే అవకాశం ఉన్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే కొంతమంది తెలంగాణలో ఉన్న నేతలు టీడీపీ తెలంగాణలో పెడితే మళ్ళీ మేము టీడీపీలోకి రావడానికి రెడీగా ఉన్నాం, మాతో పాటు ఇంకా 25 మంది ఖచ్చితంగా వస్తారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అది కూడా ఏంటంటే గులాబీ నేతలనే చెప్పుకోవాలి మనం. సో మరి నిజంగానే గులాబీ నేతలు టీడీపీ పార్టీ పెడితే అంటే ఇక్కడ మళ్ళీ పుంజుకుంటే టీడీపీలోకి వచ్చే అవకాశం ఉందంటారా? అవ్వచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా సర్వసాధారణమే. కాకపోతే టీడీపీకి వచ్చినన్ని హడ్డిల్స్, టీడీపీకి వచ్చిన ఇబ్బందులు ఇంకే పార్టీకి రాలేదు. బట్ ఎన్నిసార్లు వచ్చినా అంతే వేగంగా బౌన్స్ బ్యాక్ అయింది టీడీపీ. ఇప్పుడు ఎప్పుడైతే బైఫిరికేట్ అయిందో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయిందో, తెలంగాణలో టీడీపీ అనేది ఆల్మోస్ట్ ఆల్ భూస్థాపితం చేసేసారు. ఎందుకు భూస్థాపితం చేసేసారో మనం గడిచిన రోజుల్లో గత ప్రభుత్వం ఏం చేసిందో మనం స్పష్టంగా చూసాం. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఒకటే స్టాండ్, నాకు రెండు కళ్ళు, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఒకటే స్టాండ్ మీద ఉన్నారు. అప్పట్లో కూడా తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇటువైపు సమైక్యాంధ్ర ఉద్యమం చేశారు. చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు 2 కళ్ళు నినాదంతోనే వెళ్ళారు తప్ప ఒకవైపున అనలే. బట్ జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ డివైడ్ అయిపోతే మేబీ మన ప్రయత్నంలో మన ముఖ్యమంత్రి అవ్వచ్చని ఉద్దేశమో, లేదంటే అప్పటికే కేసీఆర్ గారితో ఉన్న సాన్నిహిత్య సంబంధమో తెలియదు, కానీ ఆయన అయితే సెపరేట్ ఆంధ్ర అన్నట్టుగానే ఉండేవారు ఆయన. సో మొత్తం మీద ఎప్పుడైతే చంద్రబాబు గారు 2 కళ్ళు అన్నారు, ఆయన కనీసం జై తెలంగాణ అనట్లేదు అని చెప్పి చాలా రకాలుగా ఆయన కాన్వాయ్ మీద కూడా రాళ్ళు రువ్వే అంత పరిస్థితి తీసుకొచ్చేది. ఎవరు తీసుకొచ్చారంటే ఏం చెప్తారు చెప్పండి? అందరికీ తెలిసిన సీక్రెటే, ఎవరు చేయించారు అన్నది పక్కన పెట్టండి. అయితే ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ అనేది గవర్నమెంట్ ఇప్పుడు రాలేదు, కాంగ్రెస్ పుంజుకుంది. కాంగ్రెస్ పుంజుకోగానే బీఆర్ఎస్ నాయకులు 39 మందికి బీఆర్ఎస్ గెలుచుకుంది. అది మంచి గెలుపు. అది ఓటమి అంటే నేను ఒప్పుకోన్నది. ఘోర పరాభవం అనే పదం బీఆర్ఎస్కి వర్తించింది. ఎందుకంటే 1/3 సీట్లు గెలుచుకుంది, 119లో 39 గెలుచుకుంది కాబట్టి. అయితే కానీ ప్రభుత్వం లేకపోయేసరికి ప్రభుత్వం వైపు లేము అనే ఫీలింగ్తోనో, లేదంటే కొత్తగా ఎన్నికైన కొంతమంది ఎమ్మెల్యేలు మొత్తానికి ప్రభుత్వం వైపు మొగ్గు చూపడం, ఐదర్ సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ఎక్కడో దూరం ప్రభుత్వం నడిపిస్తున్న పార్టీ వైపు మనం ఉంటే మనకి కొంచెం మర్యాద ఉంటుందనో, లేదంటే మన పనులు జరుగుతాయని ఉద్దేశమో ఒక్కొక్కరుగా పార్టీ ఫిరాయింపులకి ముందడుగు వేస్తున్నారు. సో బీఆర్ఎస్లో చాలామంది పక్కచూపులు చూస్తున్నారన్నమాట అందరికీ తెలిసిన విషయమే. కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్తున్నారు, కొంతమంది బీజేపీలోకి వెళ్తున్నారు, ఇంకొంతమంది కాంగ్రెస్తో సరిగ్గా పొసగక వచ్చిన వాళ్ళు, బీజేపీతో సరిగ్గా సయోధ్య కుదరకు వచ్చిన వాళ్ళు మొత్తానికి అంత ధైర్యం చేసి వెళ్ళలేకపోయిన నేపథ్యంలో వాళ్ళు ఇంకా ఆప్షన్ ఏంటబ్బా అంటే దానికి వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ టీడీపీ కనిపిస్తోంది. టీడీపీ కూడా ఎందుకు కనిపిస్తోంది? ఒకప్పుడు తెలంగాణలో కూడా గ్రౌండ్ లెవెల్లో బలమైన పార్టీ క్యాడర్ ఉన్న ఏకైక పార్టీ టీడీపీ తెలంగాణలో. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు, కొన్ని రకాల బానిస సంఖ్యలను ఆయన అధికారంతో కొన్ని చట్టాలు చేసి తొలగించారు. ఎట్లాగంటే పట్వారీ వ్యవస్థ ఒకటి నాకు తెలిసినంతవరకు. తరువాత ఇక్కడ చాలామంది పేదలకి అన్నం కూడా సరిగ్గా దొరికేది కాదంట. అటువంటిది కిలో బియ్యం రూపాయికే పెట్టి అందరికీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ బియ్యము, పప్పులు, ఉప్పులు ఇవ్వడం, ఎన్టీఆర్ గారు ప్రతిదీ గ్రౌండ్ లెవెల్లో చూసి చేసుకురావడం టీడీపీ అనేది తెలంగాణలో బలంగా పాతుకుపోయిందని నా అభిప్రాయం. కొంతమంది దాన్ని విభేదించవచ్చు. సో అట్లాంటి టీడీపీని ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం తర్వాత బాగా నీరు గారిపోయేలా చేసేసి కొంతమంది కావాలని భూస్థాపితం కూడా చేశారు. అఫ్ కోర్స్ దానికి ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. అట్లాంటి పార్టీని మళ్ళీ ఊపిరిలూది చేస్తే ఎలా ఉంటుంది? ఎందుకంటే అంత కాంగ్రెస్ విభజించిందని చెప్పి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ జీరో అయిపోయిన కాంగ్రెసే షర్మిలా గారు పీసీసీ చీఫ్ అయిన తర్వాత మరలా పుంజుకోవడం స్టార్ట్ అయింది.
మొన్న అంటే కొంత బెటర్గా ఉంది కదా, మరీ అంత నోటాకంత దారుణంగా అయితే లేదు. సో టీడీపీ మొదటి నుంచి కూడా రెండు కళ్ళ సిద్ధాంతంతోనూ ఉంది. నాకు తెలంగాణ కావాలి, ఆంధ్ర కావాలన్నట్టుగానే ఉంది. మొన్న చంద్రబాబు నాయుడు గారికి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత కూడా ఎక్కడ వాళ్ళైనా అక్కడ వాళ్ళైనా తెలుగు ప్రజలు ఎప్పుడు సంతోషంగా అభివృద్ధి బాటలో ఉండాలనేది నా ధ్యేయం అన్నట్టు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. సో తెలంగాణలో కూడా ఇప్పటికీ చంద్రబాబు గారి అభిమానులు కానీ, ఎన్టీ రామారావు గారి అభిమానులు కానీ, టీడీపీకి కరడగట్టిన కార్యకర్తలుగా ఉండే అభిమానులు కానీ ఉన్నారు ఇప్పటికీ. కాకపోతే పార్టీ మనుగడలో లేదు కాబట్టి సరే అని చెప్పి అంతగా ఎక్కువగా బయటికి రావట్లేదు. ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్లో అటు కాంగ్రెస్లోకి ఇటు బీజేపీలోకి వెళ్ళలేకుండా ఉన్నారో వాళ్ళు కూడా గతంలో టీడీపీలో చేసిన వాళ్ళే, పేర్లు అనవసరం. వాళ్ళు ఇప్పుడు టీడీపీ మరలా అక్కడ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చింది, ఫుల్ స్వింగ్లో ఉన్నారు. ఆయన ఈసారి ముఖ్యమంత్రి అయ్యారంటే బంపర్ మెజార్టీతో అయ్యారు. కాబట్టి మరలా ఇక్కడ ఆయన దృష్టి కేంద్రీకరిస్తే ఖచ్చితంగా టీడీపీ పుంజుకుంటుంది అనే ఉద్దేశంలో బీఆర్ఎస్లో ఉన్న ఒకప్పటి టీడీపీ నాయకులే మరలా టీడీపీని ఊతమిచ్చేలాగా ఒక దాన్ని ఏమంటారు, మరలా పార్టీని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నారట. దీనికి కొనసాగింపుగా కొన్ని రకాల వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎట్లాగూ ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు టీడీపీలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో పనిచేసిన వ్యక్తే. ఆయన చివరి వరకు ఉండి లాస్ట్లో ఇంకా ఆప్షన్ లేక, లేదంటే ఇక్కడ తెలంగాణలో కొన్ని సామాజిక పరిస్థితుల్లో లేకపోతే సొసైటీలో ఉండే కొన్ని రకాల ఇబ్బందుల వల్ల ఆయన ఇంకా పార్టీ మారాల్సి వచ్చింది, కాంగ్రెస్లోకి చేరారు. చాలామంది బీజేపీలోకి కూడా వెళ్ళిపోయారు. ఇక్కడ తెలంగాణలో ఉన్న టీడీపీ నాయకులు బీఆర్ఎస్లోకి చాలామంది వెళ్ళిపోయారు. ఇప్పుడు సోకాల్డ్ ఒకప్పుడు మాజీ మంత్రులంతా ఒకప్పుడు టీడీపీలో ఉన్న వాళ్ళు కదా, బీఆర్ఎస్ మాజీ మంత్రులు. సో ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఒకప్పుడు ఆ వ్యక్తే కాబట్టి మరోవైపు బీజేపీ కొన్ని రకాల వ్యాఖ్యలు చేస్తుంది. గవర్నమెంట్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది, ఉండదు. రేవంత్ రెడ్డి గారు కొంత ఆయనకు అవసరమైన ఎమ్మెల్యేలు తీసుకొని ఇంకొంతమందిని కలుపుకొని వేరే పార్టీలోకి వెళ్ళిపోతారు, లేదా మళ్ళీ టీడీపీలోకి వస్తారు, బీజేపీలోకి వెళ్తారని రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అంటే అవి జరుగుతాయో లేదో అవి రూమర్స్ అని నా అభిప్రాయం. కానీ ఈ తెలంగాణలో ఉండే టీడీపీ నాయకులు, ఒకప్పటి టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసికట్టుగా వెళ్ళి, అయితే రేవంత్ రెడ్డి గారి సమూహంలో వెళ్ళి లేదా రేవంత్ రెడ్డి గారితో ఉన్న కొంతమంది సమూహాన్ని టీడీపీలో మరలా తెచ్చుకోవడం, మొత్తానికి ఏదో ఒకటి చేసి టీడీపీని మరలా బ్రతికించి 2029 కల్లా అయినా టీడీపీని మరలా తెలంగాణలో ఒక స్థాయికి తీసుకురావాలనే ఆలోచనలో కూడా ఉన్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ కసరత్తు స్టార్ట్ చేశారు. ఆయన అక్కడ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఒక ఆలోచన కూడా ఉంది అన్నట్టుగా కూడా టీడీపీ శ్రేణులు మాట్లాడుకుంటే, బట్ అది ఆన్ ద స్క్రీన్ అయితే ఇంతవరకు ఎక్కడ బయటికి రాలేదు. మేబీ ఆఫ్ ద స్క్రీన్ వచ్చిన డైలాగ్స్ బేబీ ఇట్లా మనం ఈరోజు చర్చించుకుని ఉండొచ్చు. ఒకవేళ అలా అవకాశం ఉంటే టీడీపీ ఖచ్చితంగా పుంజుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ చెప్పాను కదా, తెలంగాణలో గ్రౌండ్ లెవెల్లో బలమైన క్యాడర్ ఉన్నది పార్టీ ఏదంటే టీడీపీయే. ఒకవేళ మళ్ళీ ఆ ఊతమిస్తే ఖచ్చితంగా పుంజుకుంటుందని నా అభిప్రాయం. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్.